కంపెనీకి బయలుదేరాడు అని చెప్పావు, ఇంకా రాలేదేంటి? ఇదేంటానంది ఇలా అడుగుతున్నావు? అంటే నీకు విషయం తెలీదా? ఏమైంది? అశ్విన్ బావ మార్నింగ్ కంపెనీకి వెళ్తుండగా దారిలో అదే జరిగింది. ఏంటి తులసి, నువ్వు చెప్పేది నిజమా? అవునానంది. ఇప్పుడు అశ్విన్ బావ హాస్పిటల్లో ఉన్నాడు. అశ్విన్కి ఎలా ఉంది? తలకి దెబ్బ తగలటం వల్ల స్పృహ కోల్పోయాడు. డాక్టర్ ఏం చెప్పారు? సాయంత్రం లోపు కాన్షియస్ లోకి వస్తే ఓకే, లేకపోతే చూద్దామన్నారు. అయ్యో అశ్విన్, దేవుడా ఏంటిది? ఇప్పుడు అశ్విన్ ఏ హాస్పిటల్లో ఉన్నాడు? ఇంతకు ముందు అత్తయ్యని చేర్చారటగా, ఆ హాస్పిటల్లోనే ఉన్నాడు. నేను వెంటనే వచ్చేస్తున్నాను. వద్దానంది, ప్లీజ్ తొందరపడి నువ్వు రావద్దు. ఏంటి నువ్వు అనేది? నువ్వు వస్తే అత్తయ్య పెద్ద గొడవ చేస్తుంది. ఎందుకు? అత్తయ్య నీ మీద చాలా కోపంగా ఉంది. అసలు బావకి ఇలా అయిన విషయం నీకు చెప్పొద్దు అంది. అయినా నేనే చేశాను. నా మీద కోపం ఎందుకు? అశ్విన్ బావకి ఇలా జరగటానికి కారణం నువ్వే అని అత్తయ్య అనుకుంటుంది. నేనేం చేశాను? ఆ త్రిమూర్తిని పోలీసులకు పట్టించింది నువ్వే అని ఆ పగతోనే వాడు బావ మీద అటాక్ చేశాడని అనుకుంటుంది. అందుకే ఈ టైంలో నువ్వు ఇక్కడికి రాకపోవడమే బెటర్ అనిపిస్తుంది. లేదు లేదు, అశ్విన్కి ఇలా అయిందని తెలిసాక నేను రాకుండా తనని చూడకుండా ఎలా ఉండగలను? నేను వస్తున్నాను తులసి. ఆనంది ప్లీజ్ అర్థం చేసుకో. ఇప్పుడు నువ్వు వస్తే ఆవిడ నన్ను ఏం చేసినా పర్వాలేదు, నేను అశ్విని చూడాల్సిందే. నీ బాధ నాకు అర్థమైంది ఆనంది, కానీ ఒకసారి విను. బావకి తోడుగా మేము ఉన్నాం కదా, టైం చూసి నేను చెప్తా, అప్పుడు నువ్వు రావచ్చు, సరేనా? ఇంకా మీ నాన్నతోనే మాట్లాడుతున్నావా? అదే ఏ ఆనంది, సిగ్గు లేకుండా మళ్ళీ ఏ మొహం పెట్టుకుని చేసావే? నా కొడుకుని ఈ మాత్రం కూడా బ్రతకనివ్వవా? ఇంకా ఏం చేయాలని ఫోన్లు చేస్తున్నావు? అది కాదు, అశ్విని ఒక్కసారి చూడాలి. అశ్వినికి వేరే అమ్మాయినిచ్చి పెళ్లి చేసుకోండి గొప్ప సలహా ఇచ్చావు కదా. నీ సలహా తప్పకుండా పాటిస్తాను. అశ్విన్కి వేరే అమ్మాయితో ఎందుకు? నా మేనకోడలు తులసితోనే పెళ్లి చేస్తాను. అది నీ కళ్ళ ముందు ఎంతో గొప్పగా జరిపిస్తాను.